అది సెలబుల్ రైట్ కాదు, హక్కు లేదు, దాని భూమి లేదు, అదేంటి అపార్ట్మెంట్, అది పేదల కోసం కట్టిన అపార్ట్మెంట్ లాగా కట్టింది. రేపు వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి రైట్ ఏముంటుంది దాని మీద? అంటే నువ్వు మొత్తంగా మోసం చేసినావు. భూసేకరణ చట్టంలో ఏ ఒక్కటి కూడా చేయలేవు నువ్వు. బేసికల్లీ పాత ఇంటికి డబ్బులు ఇవ్వలేదు, ఉపాధికి కోల్పోయే వారికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకు హౌస్ సైటు విత్ బిల్ట్ హౌస్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు, పెళ్లిగాని పిల్లలకు సాయం చేయలేదు. అంటే ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి, పార్లమెంట్ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. బికాస్ ఆయనే మున్సిపల్ మినిస్టర్, ఆయన సంతకంతోనే ఢిల్లీకి పోతుంది ఫైల్. పార్లమెంట్లో ఏదైనా సమాధానం చెప్పాలంటే రాష్ట్రంలో సంబంధిత శాఖ మంత్రి యొక్క అప్రూవల్తోనే ఆ సమాధానం పార్లమెంటుకు వెళ్తుంది. ఇవాళ మున్సిపల్ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయనే ఇలా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిండు, పార్లమెంటును కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇండ్లు కూలగొట్టింది కదా బై సాబ్, మీరు ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ పేదల ఇండ్లు కూల్చేసిండ్రు. ఇప్పుడు ఈ ఇండ్లకు మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఆ ఇల్లుని ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు? హౌ డూ ఎస్టిమేట్ దీస్ హౌసెస్? హౌ విల్ యూ కంపెన్సేట్ దీస్ పూర్ పీపుల్? వీళ్ళకి ఎవరు బాధ్యత? ఇప్పుడు మూసీలో కూడా చూసిండ్రు బై సాబ్, ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మళ్ళా. ఏమని? లేలే అనుమతులు ఇప్పుడు ఇండ్లు కూల్చాం, ఇక కొత్తవి మాత్రమే కఠనీయం అంటుండ్రు. మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్, చెప్పాలి కదా ముఖ్యమంత్రి. కూల్చిన మూసి ఇండ్ల సంగతి ఏంది, హైడ్రా ఇండ్ల సంగతి ఏంది? నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా, కాళ్ళ మీద పడి వేడుకున్నా, రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చిండ్రు కదా హైడ్రా పేరిట. ఇప్పుడేమంటున్నారు? లేదు కట్టిన ఇండ్లు కూల్చం, ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి. ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే. ఆ పాపానికి బాధ్యుడు ఎవడు? ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి. ఇప్పుడేమంటున్నారు? లే మేము ఇక కొత్తవి కూల్చము అంటున్నారు, ఏదో డేట్ పెడతాము అంటున్నారు. మరి కూల్చిన వాటి సంగతి ఏంటి? వాళ్ళు కట్టిండ్రు, డబ్బులు కట్టిండ్రు, పే దెమ్ ద కంపెన్సేషన్ ఇచ్చినా వాళ్ళు పడ్డ క్షోభ, వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళు అనుభవించిన నరకమైతే పోదు కదా. తక్కువ బాధన? వర్షం పడుతుంటే నడి రోడ్డు మీద పడేసిండ్రు, పిల్లల పుస్తకాలతో సహా, బట్టలతో సహా, కట్టు బట్టలతో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టి గోసపుచ్చుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ డేటు మారిస్తే నీ నిర్ణయం మారచ్చు, కోర్టు మొట్టికాయలు వేస్తే మార్చుకున్నావు. కానీ ఆ పడ్డ క్షోభకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ పడ్డ బాధకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ కూలిన ఇల్లుకు ఇలా కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలన్నా వద్దా? అదేవిధంగా ఇలా మూసీలో కూడా ఇల్లు కూలగొట్టివి, నీవు చట్టం చూసుకోపోతివి, పద్ధతి పాటించకపోతివి, పార్లమెంట్ నువ్వు తప్పుదోవ పట్టిస్తేవి. ఈ కూలిన ఇళ్లకు రేపు నష్టపరిహారం ఎట్లా చెల్లిస్తావు? రేపు డెఫినెట్గా ఇవ్వాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఈ బాధ ఎట్లా తీరాలి? ఎందుకు ఈ తొందరపాటి దుందుడుకుడు చర్యలు? ఆగమాగం చేసి ఇవాళ రాష్ట్రం పరుగు తీస్తున్నావు, పేదల ఉసురు పోసుకుంటున్నావు. ఇవాళ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి మీకు. ఎక్కడ కూర్చుంది వీళ్ళు? దాదాపు శంకర్ నగర్, వినాయక్ స్ట్రీట్, ఇట్లా ఒక 4-5 చోట్ల సబ్జెక్టు కరెక్షన్ ఒక 280 మందిని ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించినట్టుగా టీవీలో పేపర్లో చూశాను. ఆల్మోస్ట్ 280 ఫ్యామిలీస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎట్లా నష్టపోయారు. ఓల్డ్ మలక్పేట్లో శంకర్ నగర్లో ముజాహిద్ అనే ఒక ఆయన నివాసం ఉంటుండే. ఆయన పేరు ముజాహిద్, ఆయన భార్య పేరు షాహీన్ బేగం, ఆయన భార్య పేరు. సో షాహీన్ బేగం ముజాహిద్కు 3 కొడుకులు, 1 బిడ్డ. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. అంటే 4 భార్యలు, 4 భర్తలు, అంటే వాళ్ళు 8 మంది, వీళ్ళు తల్లి తండ్రి 10 మంది, వాళ్ళకు పుట్టిన పిల్లలు కలిపి 16 మంది ఉంటున్నారు ఆ ఇంట్లో. ఓల్డ్ మలక్పేట్, శంకర్ నగర్, ఒక ఇంట్లో మూసి దాంట్లో 16 మంది ఉంటున్నారు. వీళ్ళు పోయినరు, ఆ ఇల్లు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. ఆ డబుల్ బెడ్రూమ్లో 16 మంది ఉండగలుగుతారా? వాళ్ళు ఉంటున్న మూసి ఇంట్లో 8 గదులు ఉన్నాయి. 8 గదుల్లో 5 కుటుంబాలు బతుకుతున్నాయి. 3 కొడుకులు, 1 బిడ్డ, తల్లి తండ్రి. 8 గదుల ఇంట్లో 16 మంది నివసిస్తుంటే ఆ ఇల్లు కూలగొట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఆ పాత ఇంటికి రూపాయి ఇయ్యలే.
కానీ 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే పెండ్లైన వాళ్ళు ఇంట్లో ఎందరుంటే అన్ని డబుల్ బెడ్రూమ్లు వేయాలి. అంటే వీళ్ళకి ఎన్ని వస్తాయి? 5 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి ఆ ఇంటికి. రావాలా? నువ్వేం చేసినావు? కేసీఆర్ కట్టించిన ఒక ఇల్లు ఇచ్చి వాళ్ళని బలవంతంగా నెట్టేసి నేనేదో గొప్ప పని చేసిన మానవత దృక్పథంతో చేసిన అంటున్నావు. మానవత దృక్పథం కాదు, ఇట్ ఈస్ దేర్ రైట్. భారత రాజ్యాంగం, భారత పార్లమెంటు వాళ్ళకి ఇచ్చిన హక్కు అది. కానీ నువ్వు నేనేదో గొప్పగా చేసిన మానవతా దృక్పథం, నువ్వు గొప్పగా చేయలే. చట్టానికి తూట్లు పొడిచినావు, పేదల కండ్లు పొడిచినావు నువ్వు, పేదల ఉసురు పోసుకున్నావు నువ్వు. అదే ముజాహిద్ కుటుంబానికి ఏం రావాలి? 5 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి చట్ట ప్రకారంగా. 5 × 7,50,000 ప్రతి కుటుంబానికి 7,50,000 ఉపాధి కోల్పోయింది కనుక డబ్బు ఇవ్వాలి. అంటే 37.5 లక్షల రూపాయల డబ్బు ఆ కుటుంబానికి రావాలి. నువ్వేమి ఇయ్యలే. ఓ కేసీఆర్ గారు పేదలకు కట్టించిన ఇల్లు ఇచ్చి ముజాహిద్ కుటుంబాన్ని అలా రోడ్డు మీద పడేసినావు నువ్వు. ఇట్లాంటి ఎన్నో బాధలు ఉన్నాయి, ఇట్లాంటి ఎన్నో కష్టాలు ఉన్నాయి ప్రజలకు. ఇప్పుడు ఆ కుటుంబం విడిపోయింది. क्या हो गया? एक घर में तो 5 फैमिली नहीं रह सकते. अब किराए पे ले लेके एक जगह एक आदमी गए, दूसरा एक जगह गए, पूरे लोग एक साथ थे. अब रेवंत रेड्डी की वजह से वो फैमिली टूट गया. एक एक आदमी एक एक जगह चले गए. बहुत परेशानी में है वो लोग.